పవన్ కళ్యాణ్ గారికి చూపించారు టీజరు, ఆయన ఏం చెప్పారు? మీ మీ దీని రియాక్షన్ ఏంటి? ఆయన అదే చాలా బయట కూడా చెప్పాను ఇంటర్వ్యూస్లో. హీ సెడ్ ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ చూసి అరే ఈ సినిమా బాగుంది వెళ్ళాలి అనిపించేవి చాలా తక్కువ అయిపోయి ఈ మధ్యన. మీ టీజర్ చూసే అది చాలా కాన్సెప్టే కొంచెం కొత్తగా ఉంది కొంచెం మన సినిమాల్లో. అంటే హారర్ కాదు, అలా అని ఫుల్ థ్రిల్లర్ కూడా కాదు, కామెడీ ఇంకా హారర్ ఇంకా ఫ్యాంటసీ చాలా మంచిగా బ్లెండ్ చేసినట్టు కనపడింది. లుక్స్ వెరీ ఇన్వైటింగ్, థియేటర్స్కి చాలా ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ అ ఫ్యామిలీ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఉండింది అన్నారు. అప్పుడు చెప్పా బాబాయ్ అది ఫ్యామిలీ ఎంటర్టైనరే బాబాయ్ అని. నిహారిక గారు, కమిటీ రోల్తో పోల్చుకుంటే ఇది డెఫినెట్గా కొంచెం పెద్ద బడ్జెట్ సినిమానే రాకాస అనేది. అంటే రెగ్యులర్గా ఒక ప్రొడ్యూస్ చేసే సినిమాలప్పుడు బడ్జెట్ కంట్రోలింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే ఈ సినిమా ఖర్చు విషయంలో కానీ బడ్జెట్ కంట్రోల్ విషయంలో కానీ, అంటే మీకు ఎక్స్పీరియన్స్ మన్య రమేష్ గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండటం వల్ల మీకు ఈజీ అయిపోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? అంటే బడ్జెట్ అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేశారా, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువైపోయిందా బడ్జెట్? లేదండి, ఇట్స్ అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ చేసాం మోస్ట్ ఆఫ్ ఇట్. మాకు టైమే కొంచెం ఎక్కువ మిస్ మ్యాచ్ అయింది, ఎందుకంటే 16 రోజులు మేము షూట్ చేసిన 1 డేకి స్ట్రైక్ పడ్డం అనేది 16 రోజులు. నేను అప్పుడు కూడా ఎందుకు చాలా మొత్తుకున్నానంటే, ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు నేను ఎంత మెటిక్యులస్గా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటూ చేస్తున్నానో మాకు తెలుసు. అది 1 డే షూట్, అది కూడా సెట్ షూట్ అయిన వెంటనే ఇది అయింది. ఆ 16 days ప్రాబ్లం అయింది, అదొక ఒక్కదాని వల్లే కాదు. 16 daysలో యాక్టర్స్ డేట్స్ ఉంటాయి, మీరు చూస్తున్నారు. మాకు తనిఖీల్ బర్ని గారు, బ్రహ్మాజీ గారు, దీస్ ఆర్ ఆల్ యాక్టర్స్ హు ఆర్ డూయింగ్ మల్టిపుల్ ఫిలిమ్స్. మేము డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, అదంతా ఉండింది కదా. తిను కూడా షీ వాజ్ డూయింగ్ అ ఫిలిం. ఎవరిది ఇవ్వలేదు అని చెప్పలేదు, అందరు ఇచ్చారు, కానీ అడ్జస్ట్ చేసుకోవాల్సింది. వీ పుట్ దెమ్ ఇన్ దట్ స్పాట్. ఈ 16 రోజులది ఆ డామినోస్ లాగా వెళ్తూ ఉండింది. సో డేట్స్ వల్ల మాకు యూనో ఎక్కువ ప్లానింగ్, కొంచెం ఆ స్ట్రెస్ ఇది అయింది. కానీ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా అకామిడేట్ చేయాలని బడ్జెట్ విషయంలో నథింగ్, వీ వర్ వెరీ హ్యాపీ. మేము ఎంతైతే అనుకున్నామో దట్ మచ్ బడ్జెట్ వి ఫినిష్. చరణ్ గారి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా? అంటే మీరు ప్రమోట్ చేసిన విధానం కానీ, ఈ సినిమా ఆయన ఎలాగో కొంచెం ప్రమోషనల్ కంటెంట్ చూశారు కదా చరణ్ గారు, రామ్ చరణ్. సో ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? ఆల్రెడీ వరుణ్ తేజ్ గారితో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, నెక్స్ట్ ఇక చరణ్ గారు అయినా మీ టార్గెట్? రామ్ చరణ్ గారు టార్గెట్ అట్లేం లేదండి. అంటే నాకు తెలుసు చరణ్ అసలు సోషల్ మీడియా అస్సలు వాడు, చాలా చాలా తక్కువ, అంటే ఎలా వాడాలో కూడా తెలియదు కొన్ని యాక్చువల్లీ. అలాంటిది చరణ్ అన్న వచ్చి, యాక్చువల్లీ మేము పికిల్ బాల్ వీడియో చేసింది అది చరణ్ అన్నదే కోట్ అనమాట. సో యాక్చువల్లీ ఫుల్ వీడియో రిలీజ్ అయితే అందులో ఉంటుంది. తనే ఒక 1 టైం వెళ్ళి ఉంటాడు, మేమే చాలా ఎక్కువసార్లు చేసాం. అయితే సో ఆ వీడియో నా దగ్గరకు వచ్చింది, మళ్ళీ చేశారు వీడియో ప్రమోషన్స్, వేరే మేము చేసిన ప్రమోషన్స్ అన్నీ శ్రీను దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్రీను స్టేజ్ మీద అందరూ స్నేక్ డాన్స్ ఒకలా చేస్తుంటే నువ్వు ఒకలాగా చేసావని. సో అస్సలు సోషల్ మీడియా టచ్ లేని, అంత వాడని, అంత బిజీగా ఉండే ఒక యాక్టర్ దగ్గరికి మాది వెళ్ళింది అంటే దేర్ ఓన్లీ ఐ అండర్స్టూడ్ దట్ జనాలకి తెలుస్తుంది, ఆడియన్స్కి తెలుస్తుంది మా సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఆ అటెన్షన్ మేము గ్రాప్ చేయగలుగుతున్నాం. ఆ గ్రాప్ చేసిన దానివల్ల వాళ్ళు టీజరో ట్రైలరో చూస్తున్నారు, అక్కడి నుంచి కంటెంట్ మాట్లాడుతుంది. సో చరణ్ అన్న చెప్పినప్పుడు నాకు అదొక వ్యాలిడేషన్ లాగా అనిపించింది, ఓకే మనం వెళ్తుంది, మనం అనుకుంది అవుతుంది అని. సో ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ హీ గేవ్ వాజ్, మీరు ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు, మీ వీడియోలు బాగా అవుతున్నాయి కదా, మీరే చెప్పండి మరి పెద్ద డీల్ అవ్వట్లేదని అని. సో నిహారిక గారు